అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మచిలీపట్నంలోనే ఎక్కడ లేని విధంగా కొంత వాన పడిన బీచ్ మచిలీపట్నంలో ఉన్నంత విధంగా నీళ్ళు ఆగిపోతున్నాయని చెప్పుకుంటున్నారు. ఇదే విధంగా చూసుకుంటే కొల్ల రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఇంత ఉండేది కాదు అని చెప్పుకోవడం అనుకుంటున్నారు. అసలు ఈ యొక్క వర్షం పడితే నీళ్ళు ఆగిపోవడానికి ప్రధాన కారణం ప్రధానంగా ఏంటంటేనండి, మనది సముద్ర మట్టానికన్నా ఎక్కువ ఉండటం వల్ల ఈ వాటర్ ఆగిపోవడం అనేది తరచుగా జరుగుతూ ఉంది. కొల్లు రవీంద్ర గారు, వనకల నారాయణరావు గారు, అప్పుడు చైర్మన్ మోటమూరి బాబా ప్రసాద్ గారు హయాంలో ఏం జరిగేదంటే ప్రతి మార్చి ఏప్రిల్ నెలలో మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. డ్రైనేజీలో ఉన్న షిల్ట్ మొత్తాన్ని ఈ మంచి ఎండ టైంలో క్లియర్ చేసి, ఆ షిల్ట్ని క్లియర్ చేయడం వల్ల ఏంటంటే వానలు పడినప్పుడు ఆ వాటర్ డ్రైనేజీలో పారుదల జరుగుతూ ఉండేది. వీరు ఏం చేస్తారంటే రేపు వాన పడుతుంది అనిపించుకుని ఈ రోజు ప్రారంభిస్తారు. ఈ వానలో ఇదవుతుంది. మచిలీపట్నంలో గత 2-2.5 సంవత్సరాలుగా షిల్ట్ చేసిన దాఖలాలు అయితే ఇప్పటివరకు లేవు. దానివల్ల ఈ కోనేరు సెంటర్లో కానీ నగరంలో ప్రధానమైన రహదారులన్నీ కూడా చిన్నపాటి వర్షానికే మునిగిపోయి నీళ్ళు వస్తున్న పరిస్థితి అర్థం. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉందంటే ప్రధానంగా వచ్చే ఎన్నికల పట్ల ప్రజలైతే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ ప్రభుత్వానికి సరైన రీతిలో బుద్ధి చెబుతాం. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే ఈయన రకరకాల హామీలు అయితే ఇచ్చున్నాడు. ఏది అమ్మ ఒడని, కాపు నేస్తామని రకరకాల హామీలు ఇచ్చి ఆయన ఇచ్చేది 10 పరక. 100 మంది లబ్ధిదారులు ఇచ్చేది 10 పరక, మిగతా 90 మందే. కానీ ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఏంటంటే అన్ని రకాల వర్గాలు, అన్ని రకాలమైన వ్యవస్థల మీద కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా చూసుకుంటే యువతకి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి యువతను పూర్తిగా మోసం చేశారు. మోసం చేసి పూర్తిగా యువతని అగమ్య గోచరం అధోగతి పాలు చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కింది. ఈ రాబోయే 4 నెలల కాలంలో ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రజలకు సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో అందిస్తూనే, ముఖ్యంగా వీరు ఏదైతే అభివృద్ధి మర్చిపోయారో ఆ అభివృద్ధిని అయితే ఆయన చేసి చూపిస్తారని చెప్పి నమ్మకం మాకు ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా జగన్ గారి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఒకటి వచ్చేసరికి, నాకు కనుక ఎక్కువ మంది ఎంపీలు కనుక ఇస్తే కేంద్రం మెడవంచైనా సరే ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు. అదేవిధంగా మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు రావడానికి అన్నారు. మచిలీపట్నంలో మద్యపాన నిషేధం జరిగింది. అదే మద్యం మీద రాష్ట్రంలోనే అనేక మంది చనిపోయిన దాఖలా కనబడుతున్నాయి. మన మచిలీపట్నంలోనే చాలా వరకు చనిపోయిన దాఖలా కనబడుతున్నాం, బయట పరిస్థితి. దాని మీద మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మనం పొరపాటున అర్థం చేసుకున్నాం. ఆయన చెప్పింది అయితే చేశారు. ఏంటంటే ఆయన మద్యపాన నిషేధం చేస్తానని ఆయన చెప్పింది ఏంటంటే ఇంపోర్టెడ్ బ్రాండ్స్, నేషనల్ బ్రాండ్స్, మెయిన్ బ్రాండ్స్ ఆపేస్తానన్నట్టుగా ఆపేశారు. ఆయన సొంత కంపెనీల మధ్య అయితే మాత్రం ఏరులే పడుతున్న విషయం మనం చూస్తున్నాం. కానీ ఆయన ఇచ్చిన మాట ప్రకారం బ్రాండెడ్ కంపెనీస్, అవసరమైన కంపెనీలు ఆపేసి ఈ వాళ్ళ సొంత కంపెనీలో స్పిరిట్తో తయారయ్యే మద్యాన్ని తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. అది మనం అందరం చూస్తున్నాం. ఈ రోజు మనం చిన్న పచారీ కొట్టుకు వెళ్ళి ఒక 10 రూపాయలు వస్తువు కొంటేనే ఫోన్పే, గూగుల్ పేతో ఇవాళ ట్రాన్సాక్షన్ చేసే డిజిటల్ ఇండియా అనే దానికి డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకునే పరిస్థితి ఉంది. దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వం మద్యం దుకాణాల్లో డిజిటల్ సర్వీస్ ఉండదు. క్యాష్ ఆన్ క్యారీ డిజిటల్ సర్వీస్ అనేది లేకుండా పెట్టారంటే దీనికి అర్థం ఏంటంటే, మీరు ఆలోచించుకోండి, డిజిటల్ సర్వీస్ అంటే ప్రతిదీ లెక్క లేకుండా నల్లధనంతో చూపించుకోవడం కోసం, నల్ల డబ్బు క్రియేట్ చేసుకోవడం కోసం ఈ ప్రభుత్వం ఏర్పరచుకున్న గొప్ప మార్గం ఇది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా నిత్యావసర సరుకులు కూడా బాగా సంబంధించినంత వరకు పేదవారు, మధ్యతరగతి వారు ఎలా బతకాలని చెప్పి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. దాని అసలు నిత్యావసర వస్తువులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మధ్యతరగతి వాడి యొక్క జీవన విధానం గురించి అయితే మాట్లాడుకోవడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే మధ్యతరగతి వాడు బతకలేని రాష్ట్రం ఈ భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకరకాల ఒకటి కాదు, ఒక కాపు నేస్తామని చెప్పి 18,000 రూపాయలు ఒక మహిళకి వేసిన వెంటనే వారి ఇంటికి ఏదో రూపంలో ట్యాక్స్ అనో ఇదనో లేకపోతే గ్యాస్ సిలిండర్ పెంపనో
ఏదో రకంగా వారి దగ్గర నుంచి మళ్ళీ ఏదైనా రీఫండ్ చేసుకునే వరకు కూడా దాన్ని రీఫండ్ చేసుకోవడం కోసం ప్రజలపై పన్ను భారాలు పెంచడం, అలాగే ఈ నిత్యావసర ధరలు ఇవాళ మనం చూసుకుంటే కందిపప్పే కానీ మినపప్పే కానీ ఇలాంటివన్నీ కూడా గతంలో 2014-19 చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు వాటన్నిటి మీద కూడా ఎప్పుడు కూడా ఆయన సమీక్ష చేసుకుంటూ పౌర సరఫరాల అధికారులతో సమీక్ష చేసుకుంటూ పేదవాడి పైన భారం పడకుండా చూసుకునే పరిస్థితి ఆయన చేసేవారు. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి ఒక సమీక్ష ఉంటుంది, అలాంటి జరపాలన్న పరిస్థితి కూడా అతను తెలియకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు మనకు ఏర్పడతాయి. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం రైతులకి 3వ పంటకు నీళ్ళు రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు పోలవరం ప్రయత్నించారు. సంబంధించినంత వరకు పోలవరం ప్రాజెక్ట్ 70% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ఉన్న 30%లో 3% కూడా కంప్లీట్ చేయడం పరిస్థితి. అప్పుడు పోలవరం లేట్ అవుతుందని చెప్పి చంద్రబాబు గారు ఏమైనా పట్టిసీమ తీసుకురావడం జరిగింది. పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్ళు ఇవ్వని పరిస్థితి. అదే పట్టిసీమ నుంచి కనుక సకాలంలో నీళ్ళు ఇచ్చినట్టయితే ఇప్పుడు రైతులు మొన్న వచ్చినటువంటి తుఫాను బారి నుంచి గట్టెక్కేవాలని చెప్పి కొంతమంది నిపుణులు అంటున్నారు. అదేవిధంగా తీసుకుంటే ఇదే పోలవరం విషయానికి వచ్చేసరికి వైసీపీకి సంబంధించినంత వరకు ఇద్దరు మంత్రులు పనిచేశారు. ఒకళ్ళు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చారు రామరావు గారు. అసలు పోలవరం గురించి పట్టించుకోలేదు, దాని గురించి అంటారు. ఇప్పుడు పోలవరం విషయంకి వచ్చేసరికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు వచ్చి పోలవరాన్ని పూర్తి చేసినా లేదా ఎవరు ఏం చేసినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి పోలవరం వెళ్ళి చంద్రబాబు గారి హయాంలో పోలవరం పర్యటన పెట్టే ప్రతి ఒక్క మనిషి కూడా పోలవరం వెళ్ళి అక్కడ ఏం జరిగింది, ఎంతవరకు జరిగింది, అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయం అయితే ప్రతి ఒక్క కంటితో చూసిన నిజం. ఏంటంటే ఇక జగన్మోహన్ రెడ్డి కట్టిన ఇదంతా చంద్రబాబు నాయుడు కట్టింది మనం చూసాంగా అని ప్రజలు ఒక అభిప్రాయానికి వస్తారని చెప్పి దాన్ని కనుమరుగు చేసే ప్రయత్నంలో 70% పూర్తయిన పోలవరాన్ని కూడా ఈరోజు నిర్వీర్యం చేశారు ఒకటి. అలాగే జూన్ కల్లా పూర్తి చేస్తాం, జనవరి కల్లా పూర్తి చేస్తాం, 23 కల్లా పూర్తి చేస్తామని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు ఆ రోజున అసెంబ్లీలో ప్రకల్పాలు పలికారు. పాపం ఆయన చెప్పింటే ఆయనకి మంత్రి పదవి ఉంచలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పక్కన పెట్టారు. ఇప్పుడు వచ్చిన అంబటి రాంబాబు గారు ఆయన సంగతి సరే ఆయన అయితే మనం అడగలే కానీ గంటలో కానీ అరగంటలో కానీ పూర్తి చేస్తానంటే పోలవరం అంత గొప్ప మనిషి అంబటి రాంబాబు గారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ కృష్ణా జిల్లా వాసులు కానీ మిగతా వారు కానీ మంచి సమ్మర్లో కూడా ఈరోజు మనం మంచినీళ్ళు సరఫరా జరుగుతుందంటే దానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పట్టుసీమ నిర్ణయం. ఆ పట్టుసీమ ఉండటం వల్లే మనకి ఈరోజు త్రాగునీరు కానీ ఇక సాగునీరు కానీ ఇక రకరకాల ఇవన్నీ కూడా పట్టుసీమ దైవాలో జరుగుతాయి. ఆ రోజు అసెంబ్లీలో పేరు నాని గారు పట్టుసీమ దండగన్నాడు. పట్టుసీమ దండగన్నప్పుడు దాన్ని క్లోజ్ చేసేది కదా, క్లోజ్ చేయకుండా దాన్ని ఎందుకు ఈ రోజుకి దాన్ని ఇంకా రన్ చేస్తున్నారు? ఎందుకంటే కృష్ణా జిల్లా వాసులే కానీ ఈ పక్క వాళ్ళంతా కూడా ఆ పట్టుసీమని ఏదైతేనే ఈ రోజున కృష్ణా జలాలతో పాటు కృష్ణా జలాలు ఎంతవరకు అయితే మనల్ని ఆదుకున్నాయో పట్టుసీమ కూడా మనల్ని అంతే స్థాయిలో ఆదుకున్నాయి. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఘటన సంబంధించినంత వరకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఉన్న ప్రాజెక్టులు కానివ్వండి ఉన్న కంపెనీలు కానివ్వండి వెళ్ళిపోతున్న పరిస్థితి. సంబంధించినంత వరకు దీనిపైన ఐటీ మినిస్టర్ గారు పట్టించుకున్న పరిస్థితి. సంబంధించినంత వరకు ఇంకో మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు అంటున్నది ఏంటంటే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం. అదేవిధంగా తీసుకుంటే ప్రతి జనవరికి జాబ్ కార్డు ఓపెన్ చేస్తున్నారు, డిఎస్ఏ కాదు మెగా డిఎస్ఏ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా సరిగ్గా విడుదల చేసి మనం చూసుకుంటే డిఎస్సి అనేది ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఇచ్చిన దాఖలాలు అయితే ఇప్పటివరకు మనం చూడలేదు. అలాగే జాబ్ నోటిఫికేషన్స్ వచ్చేసరికి ఏదో ఆయన సచివాలయ ఉద్యోగులను ఒక నోటిఫికేషన్ తప్పితే అది కూడా ఆయన ఏర్పరచుకుంటానికి తప్పితే ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకోవడానికి ఆయన చేసిందల్లా ఏంటంటే వాలంటీర్ ఉద్యోగం 5,000 రూపాయలు ఈ జీతభత్యం వచ్చే వాలంటీర్ ఉద్యోగం. ఈరోజు డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చేసిన వాళ్ళు వాలంటీర్గా మనం చూస్తాం. అది ఆయన తీసుకొచ్చింది అంటే వాలంటీర్ ఉద్యోగాలు తీసుకొచ్చారంటే ప్రభుత్వ తరపు నుంచి ఏపీపీఎస్సీ తరపు నుంచి ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం చేత కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి